నేను మీ డాక్టర్ పృథ్వీ, గైనకాలజిస్ట్. నన్ను ఈ మధ్య చాలా మంది అడుగుతుంది ఏంటి అని అంటే, మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉండడానికి ఏం చేయాలి అని. మిల్క్ ప్రొడక్షన్ బాగా ఉండాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫండా ఏంటంటే, ప్రెగ్నెన్సీ ముందు మనం ఎలా తింటున్నామో ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక కూడా అలానే ఆహార పద్ధతులు ఉండాలి. అంటే ముందు ప్రెగ్నెన్సీ ముందు రోజు ఫ్రూట్స్ తినండి అని తినిపిస్తూ ఉంటారు, కానీ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ ఫ్రూట్ తినొద్దు ఆ ఫ్రూట్ తినొద్దు అని అంటుంటారు. అలా ఏది ఉండదు. ప్రెగ్నెన్సీ ముందు ఏ ఫ్రూట్స్ తింటున్నారో అన్ని ఫ్రూట్స్ ఈవెన్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయినాక కూడా తీసుకోవచ్చు. పపాయ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్. పండిన పపాయ మంచిగా తీసుకోవచ్చు, మంచి మిల్క్ ప్రొడక్షన్ బాగా అవుతుంది. ఇదే కాకుండా పాలు ఇవ్వబోయే ప్రతిసారి ఒక గ్లాసు నీళ్లు తాగి ఆ తర్వాత పాలు ఇచ్చినట్టయితే మంచి అమౌంట్ ఆఫ్ పాలు వస్తూ ఉంటుంది. ఇలా అన్ని రకాల ఫుడ్స్ ప్రెగ్నెన్సీ ముందు తీసుకునే, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా తీసుకున్నట్టయితే ఈవెన్ బేబీకి కూడా రేపు పొద్దున 6 నెలల తర్వాత తల్లిపాల నుండి వీన్ చేసి మిగతా ఫుడ్స్ అన్ని అలవాటు చేసినప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా అన్ని ఫుడ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. సో ప్లీజ్ ప్రెగ్నెన్సీకి ముందు తర్వాత సేమ్ టైప్ ఆఫ్ ఫుడ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.